మనము అతిక్రమముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారై ఉన్నప్పుడు దేవుని కృప మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. మనము ఈరోజు రక్షింపబడ్డాము అంటే దేవుని కృప. ఇది ఎప్పుడు మనం మర్చిపోవద్దు బిడ్డ. మన మంచి కార్యాల ద్వారా మనం రక్షింపబడలే, మన నీతి నిజాయితీ ద్వారా రక్షింపబడలే. చూడండి, పాత నిబంధనలలోనే యెరికో పట్టణంలో రాహాబు అనే వేశ్య ఉంది. ఆమె ఎవరు? వేశ్య. జీవితమునంతా పాడు చేసుకుంది, కుటుంబాలని చెదరగొట్టింది, భార్యలకి స్త్రీలకి కన్నీటిని కలుగజేసిన స్త్రీ. భార్యలు స్త్రీల యొక్క ఉసురు పోసుకున్నది ఆ రాహాబు. నా భర్త ఇంటి పట్టున లేడు, ఎప్పుడు నీ ఇంటి పట్టునే ఉంటున్నాడు అని ఎంతమంది లేడీస్ చెప్పించినారు. వాళ్ళు రోడ్డు మీద తిడుతూ ఉంటే తల వంచుకొని వచ్చిందేమో వేశ్య అయిన రాహాబు. కానీ పాత నిబంధనలోనే అన్ని పద్ధతులు పాటించే దేవుడు రాహాబును ప్రేమించినాడు. ఎంతమంది అందంగా ఉన్నవారు లేరు, మంచి గెస్టెడ్ ర్యాంకులో ఉన్నవారు లేరు, మంచి ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు లేరు. కానీ యెరికో పట్టణంలోనికి వెళ్ళింది దేవుని కృప. రాహాబు దగ్గరికి వెళ్ళిన కృప మనందరి దగ్గరికి వచ్చింది. అయితే రెండో వ్యక్తి, ఒక లేడీ ఉంది. ఆమె మోయాబీయురాలు. శాపగ్రస్తమైన వంశావళి అమ్మోరీయులు, మోయాబీయులు. లోతు చేసిన చిన్న పొరపాటు ద్వారా లోతు వంశావళి మోయాబీయులు. శపించబడిన లొకేషన్, శపించబడిన వంశావళి. కానీ రూతు ఎవరంటే మోయాబీయురాలు. నా దేవుడు ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడు. నా యేసయ్య ప్రేమలో ఎప్పుడు మార్పు లేదు. యేసయ్య, ఐ లవ్ యు యేసు. యేసుక్రీస్తు ప్రభు గ్రేట్ గ్రాండ్ మదర్ ఎవరంటే రాహాబు. యేసుక్రీస్తు ప్రభు గ్రేట్ గ్రాండ్ మదర్ ఎవరంటే రూతు. ఈరోజు కూడా రాహాబు ఎక్స్పెక్ట్ చేయలే, ఈరోజు రూతు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళందరి లైఫ్ నుంచి ఒకసారి చూస్తే వీళ్ళు అర్హులు కాదు. పూర్వము భయంకరమైన వ్యభిచారం చేసిన స్త్రీ రాహాబా. శపించబడిన వంశావళిలో నుంచి వచ్చింది రూతు. కానీ నా దేవునికి వీళ్ళే కావాలా? వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యు, వీళ్ళల్లో ఏమైనా మంచి క్రియలు ఉన్నాయా? ఏదైనా ఒక్క 1% అయినా మంచి క్రియలు ఉన్నాయా? కానీ వీళ్ళే దేవునికి కావాలా? దట్ ఈస్ కృప. హల్లెలూయా.